మత్తయి సువార్త 28వ అధ్యాయము మనము 19-20 వచనాలు చదువుతున్నాను. దయచేసి దైవగ్రంథమున్న వారు ఇది కూడా తెరిచి చూడవలసిందిగా మనవి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 28వ అధ్యాయము 19-20 వచనాలు. 19-20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. తల వంచండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహిమగల దేవా, మీకు స్తోత్రం. మా ప్రియ సహోదరులు కృపావాక్య సందేశాల ప్రారంభము నుండి ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూనా. మీ కృపచేత జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి సహా మరొక్కసారి మీ లేఖన వెలుగును వింటున్న మా అందరికీ అనుగ్రహించండి. మీరు మా బోధకుడవని, మా ప్రభువు అని ఒప్పుకుంటున్నాం. మీరు బోధిస్తే వినడానికే సిద్ధంగా ఉన్నాం. ఈ రాత్రి వేళ చదవబడిన మాటలను, చదవబోయే మాటలను కూడా ఆశీర్వదించుమని నమ్మదగిన యేసు ప్రభు వారి నామముననే స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగం 2 వచనాలు చదువుకున్నాం. ఈ 2 వచనాలు కూడా మనకు క్రొత్త వచనాలు కానే కాదు, బాగా పరిచయమైన వచనాలే. యేసుక్రీస్తు వారు తాను ఆఖరిలో చెప్పిన సందేశాలు లేక హెచ్చరికలు, వారికిచ్చిన ఒక ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞ మనం చదువుతున్నాం. దీన్ని గ్రేట్ కమిషన్ అంటారు. యేసు ప్రభు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ అని అంటూ ఉంటారు. ప్రభువారు చెప్పిన అనేక సంగతులు ఎన్ని ఉన్నా అది వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సంగతులు కనబడతాయి. కానీ ఇది ఆయన పరిచర్య వ్యాప్తి కొరకు దేవుడిచ్చిన ఆజ్ఞగా ఈ 2 స్థలాల్లో, అనగా ఒకే భావం, ఈ 2 స్థలాల్లో కనబడుతున్న ఆజ్ఞ యొక్క అర్థం అదే. ఏమిటి? ఆయన రాజ్యాభివృద్ధి కొరకై దేవుని పిల్లలమైన మనం చేయాల్సినటువంటి సంగతి ఈ భాగంలో ప్రస్తావించబడింది. ఈ రాత్రి మన ధ్యానాంశం ఏమిటి అంటే శిష్యరికము, డిసైపుల్షిప్ అంటారు. ఈ శిష్యరికమును గూర్చి ప్రభువారు బోధించిన బోధ ఏంటో, పౌలు గారు అనుసరించినటువంటి అనుసరణ, ఆ బోధ లేక విధానం ఏంటో అది చూస్తూ ప్రస్తుత కాలంలో ఇది ఎందుకు మన స్థానిక సంఘాల్లో జరగడం లేదో ఒకసారి ఆలోచన చేసి పరిశీలించుకుందాం. పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన ఆఖరి వరకు కూడా, అనగా పత్రికల వరకు కూడా మనం చదివితే దేవుడు ఏ విషయాన్నైనా దృఢపరిచిన సందర్భాలు మనం చూస్తాం. పాత నిబంధనలో కనబడుతున్న సంగతులు క్రొత్త నిబంధన గ్రంథంలో నేరుగా పత్రికల్లో కనబడతాయి కొన్ని. కానీ కొన్ని మాత్రం సువార్తల్లో కనబడి పత్రికల్లో కూడా ధృవీకరించబడతాయి. ఏ అంశమైనా మనం కేవలం పాత నిబంధన నుండి బయటికి తీసుకొని ఆలోచించడానికి లేదు. క్రొత్త నిబంధన సంఘ సత్యంలో లేక సంఘ కాలంలో సాగుతున్న మనము కేవలం పాత నిబంధన వరకు మాత్రమే చూస్తే పొరపాటు పడతాం, లేక సువార్తల వరకు మాత్రమే తీసుకుంటే కూడా పొరపాటు పడతాం. ఆ తర్వాత అది అపోస్తుల కార్యముల్లో మాత్రమే తీసుకుని ఒకవేళ ఒక సిద్ధాంతాన్ని, ఒక క్రమాన్ని పాటిస్తే అది కూడా పొరపాటే. ఏదైతే చెప్పబడిందో అది పత్రికల్లో కూడా ఆ విషయాన్ని మనం గమనిస్తే తప్ప మనం దాన్ని ధృవీకరించుకోవడానికి, అనుసరించడానికి వీల్లేదు అనే విషయాన్ని మనం ఎరిగిన వారమే. ఈ కోవకు లేక ఈ వరుసలో ఆలోచన చేసినప్పుడు కొన్ని అంశాల మీద కేవలం కొందరు అపోస్తల కార్యములు మాత్రమే తీసుకోవటం వలన వేరు క్రమంలో వెళ్ళిపోయారు. ఇప్పుడు వారిని మరలా వెనక్కి తీసుకురావడం చాలా కష్టమైపోయింది. కాబట్టి ఈ 4 స్థలాలు, 1 పాత నిబంధన, 2 సువార్తలు, 3 అపోస్తల కార్యములు, 4 పత్రికలు, పౌలు గారు రాసిన పత్రికలు లేక సంఘము యొక్క వృద్ధి కొరకై దేవుడు
తన భక్తుల ద్వారా రాయించిన అన్ని పత్రికలు మనం గమనించాల్సిన అవసరత ఎంతైనా మనకుంది. ఈ రాత్రి మన ధ్యానం ఏంటంటే శిష్యరికం. యేసు ప్రభు వారు మీరు సర్వలోకమునకు వెళ్ళి, మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15-16 వచనాల్లో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఓకే, ఆ మాట మార్కు గారు అంతవరకు ప్రస్తావించారు. కానీ ఇప్పుడు మత్తయి స్వార్థికుడైన మత్తయి దాన్ని ఇంకా తేటగా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువారు చెప్పిన మాటనే, అది కూడా ఆయన ఏ సందర్భంగా మార్కు సువార్తలో రాయబడిందో అదే సందర్భంలో చెప్పిన మాటను చెప్పడంలో ఏ సందేహం లేదు. కాబట్టి మనం ఈ సంగతిని మనం గమనించాలి. ఇవ్వరండి, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏం కనబడుతుంది? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మీరు వెళ్ళి అన్నాడు. ఆ ముందు వచ్చిన 18వ వచనంలో పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు వెళ్ళి సమస్త జనులను, ఆ మాట మీరు గమనించండి. 19వ వచనంలో సమస్త జనులను అనే మాట గమనిస్తాం. అదే సమయంలో మనము 15వ అధ్యాయంలో కూడా 15వ వచనం మార్కు సువార్త 16-15లో కూడా సర్వలోకమునకు వెళ్ళి అనే మాట గమనిస్తాం. అంటే యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఏం తెలియజేస్తున్నాడు అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సమస్త ప్రజల దగ్గరికి వెళ్ళండి అన్నాడు. మీ ప్రజల వరకే కాదు, మీ జాతి వరకే కాదు, సమస్త ప్రజల దగ్గరికి వెళ్ళండి, సమస్త ప్రజలను, జనులను శిష్యులనుగా చేయుడి అన్నాడు. సర్వలోకానికి వెళ్ళాలి, సమస్త ప్రజల దగ్గరికి వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి, 4వదిగా శిష్యులనుగా చేయాలి. ఈ 4 కార్యాలు జరగాల్సిందే. ఈ మొదటి 3 జరుగుతున్నాయి, కానీ 4వది జరగడం వల్ల కొన్నిసార్లు మనం గొప్పగా చెప్పుకుంటాం. ఇలాగంటాను, అనుకూలంగానే మాట్లాడతాను. ప్రస్తుతానికి విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనం ప్రభువును స్తుతించడానికి చెబుతూ ఉంటాం. ఏమని? ఇదిగో నేను ఇన్ని మండలాలు, ఇన్ని గ్రామాలు, ఇన్ని జిల్లాలు మేము కవర్ చేశామంటాం. ఓకే, వెరీ గుడ్, కవరింగ్ మంచిదే. కానీ నమ్మిన వారిని ఏం చేశాం మనం? సువార్త ప్రకటిస్తుండగా నమ్మిన వ్యక్తులను, వారిని మనం ఏ విధంగా ప్రభువులో వృద్ధి కావడానికి మనం సహాయం చేశామో అనే విషయాలు మనం గమనించడం ఎంతైనా ఆశీర్వాదం. దాన్ని శిష్యరికము అంటారు. ఇక్కడ ఒక మాటను ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని శిష్యుడిగా తయారు చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి తనకు శిష్యుడిగా తయారు చేసుకోవడం కాదు, మిగతా వ్యక్తులను. ఇప్పుడు ఈ మాట ఎవరితో చెప్పారు? గురువుగా ఉన్న యేసు ప్రభువారు శిష్యులుగా ఉన్న శిష్యులతో చెబుతున్న మాట, మీరు వెళ్ళండి, మీరు గురువులై ఆ తర్వాత మిగతా వారిని శిష్యులుగా తయారు చేసుకోండి కాదు, తయారు చేయుడి అన్నాడు. ఎందుకు? శిష్యులు మరొక శిష్యుని లేక మరొక విశ్వాసిని శిష్యునిగా తయారు చేస్తున్నారు అనే సత్యాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి వేళ శిష్యరికము కొరకై ప్రయాసపడుతున్న వారు లేక అందుకొరకు పనిచేస్తున్న వారు ఎవరు గర్వించాల్సిన అక్కరలేదు. ఈ యొక్క సంగతి మనం స్పష్టంగా అర్థం చేసుకున్నప్పుడు ప్రియులారా, శిష్యులు మరొక శిష్యుని తయారు చేయటం అనగా, నేను యేసయ్య శిష్యుని, నేను మరొక వ్యక్తిని శిష్యునిగా తయారు చేస్తున్నానంటే ఆ వ్యక్తి నాతోటి వాడిగా నేను వృద్ధి చేస్తున్నాను అని మనం గమనించాలి. ఈ విషయాన్ని అలాగ ఉంచి పాత నిబంధన గ్రంథంలో కూడా ఈ వరుసను మనం గమనిస్తాం. ఏలియా దగ్గర ఎలీషా శిష్యరికం చేశారు. ఎలాగంటారా? ఒక మాట చదువుదాం, చూడండి. ఆ వచనాలు అక్కడక్కడ చదువుతూ మనం ముందుకు వెళ్దాం. రాజుల గ్రంథం తెరవండి. రాజుల గ్రంథంలో ఆ ప్రస్తావన అక్కడ మనం చదువుతాం. 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. అక్కడ ఆ ప్రజలు ఎలీషాతో ఏమంటున్నారో అక్కడ ప్రస్తావించబడింది. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. మాట చదువుతున్నాను చూడండి. బేతేల్లో ఉన్న ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. ఎలీషా ఏలియా దగ్గర శిష్యరికం చేశాడు. కానీ అయితే ఏలియా ఎప్పుడు కూడా నేను నీ గురువునని చెప్పలా. ఈ మాట గమనించాలి. నేను నీ గురువును అని తాను చెప్పుకోలేదు. కానీ చూస్తున్న ప్రజలు, ప్రక్కనున్న ప్రజలు ఏమంటున్నారు?
ఎలీషాతో అంటున్నారు, నీ గురువైన ఏలియా అంటున్నారు. అలాగన్నారే తప్ప వారు స్వతహాగా లేక శిష్యులను తయారు చేస్తున్నవారు తాము చెప్పుకున్నటువంటి వారు కాదు. నాకెక్కడా కనబడలేదు, మీకు కనబడితే నాకు తెలియజేయండి. అయితే ప్రియులారా, ఈ మాటను గమనించండి. దేవుని వాక్యంలో మనం చదువుతూ రాగా ప్రారంభము నుండి కూడా ఆ వరుసను మనం చూస్తాం. అందుకే మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనంలో, రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయము 35వ వచనం చూడండి ఒకసారి. 20వ అధ్యాయం 35వ వచనంలో, 20వ అధ్యాయము 35వ వచనం, 35వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చెలుకానితో, ఆ మొదటి మాట మాత్రం చదువుతున్నాను. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడు అన్నాడు. ప్రవక్తలకు శిష్యులు ఉండేవారు. అదే కదా మనం చదువుతాం. ఏలియా కాలంలో కూడా, ఎలీషా కాలంలో ఆ వరుస మనం గమనిస్తున్నాం. ఏలియా ఒకరోజు ప్రార్థన చేశారు, ప్రభువా నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, ఇంకెవరూ లేరు అంటే, ఉన్నారయ్యా శిష్యులు ఉన్నారు అక్కడ అని ప్రభువారు ఆ ప్రస్తావన మనము రాజుల గ్రంథంలో మనం గమనిస్తాం. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో నేను ఎక్కువ ఇప్పుడు ఆగట్లేదు, కానీ తర్వాత విషయాల్లో మనం ధ్యానం చేద్దాం. ప్రస్తుతానికి నేను దాటి వెళ్ళి మరలా క్రొత్త నిబంధనలోనికి వస్తున్నాను. పాత నిబంధనలో ఆ వరుస, ఆ క్రమం, ఆ పద్ధతిని మనం చదువుతాం. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి సాక్షాత్తు మన ప్రభువే తనకు శిష్యులను కలిగి ఉన్నట్టుగాను, ఆ శిష్యులను దేవుని రాజ్యాభివృద్ధి కొరకై ఆయన తర్బీదు చేసినట్లుగాను, తద్వారా వారు ప్రపంచానికి వెళ్ళి ప్రపంచ స్వార్థీకరణ ప్రారంభించినట్లుగా మనం చదువుతాం. ఈ మధ్య కాలంలోనే మన దేశానికి వచ్చిన తోమాను జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ప్రియులారా వినండి, ఒక శిష్యుడు తాను పెరగవలసిన విధానం, ఒక దేవుని పిల్లలమైన మనం సువార్త ప్రకటించడంలో ఆగిపోతుంది చాలాసార్లు. నమ్మిన వాళ్ళు ఏమవుతున్నారో పట్టించుకోవడం లేదు. పౌలు అలాంటి వాడు కాదు ప్రియులారా. పౌలు రక్షించబడిన వారిని మరలా క్రీస్తు స్వరూపములోనికి పెంచడానికి మాటిమాటికి వారి దగ్గరికి వెళ్తున్నాడు. గుర్తుందా మీకు? మొదటి ప్రయాణం తర్వాత, ఏ మొదటి ప్రయాణం? పౌలు గారు చేసిన మొదటి ప్రయాణం తర్వాత పౌలు మిగతా వారు ఆలోచించిన ఒక మాట, వారు ఎలాగున్నారో చూతము అనుకున్నారు. ఎంత మంచి మాట అండి. ఆ ఊరికి పోయి స్వార్థ ప్రకటించి వచ్చాం. ఆ ఊరిలో 4 రక్షించబడ్డారు. వారు ఎలాగున్నారో అన్న మనసున్న వారు ఉన్నారు. 5 దినాల్లో కొందరు ఉన్నారులేండి, అందరని నేను చెప్పడం లేదు, కొందరు ఉన్నారు. అందుకే వారు పని స్థిరంగా ఉంది. వారు ఫేమస్ కాలేదు లోకంలో, అసెంబ్లీస్ మధ్య లేక సేవకుల మధ్య ఫేమస్ సేవకులుగా లేరేమో, కానీ వారు చేస్తున్న పని మాత్రం స్థిరమైన పరిచర్య చేస్తున్నారు. అటువంటి వారిని మనం గుర్తించడం ఎంతనే మంచిదే. ఈరోజు ఉదయకాలం ఒక సేవకుడిని గూర్చి, అతను క్రొత్తగా అంటే ఈ మధ్య కాలంలో పరిచయం అయ్యాడు. ఆయన గూర్చి ఒక సంఘ సహోదరుని అడిగాను మార్నింగ్ ఫోన్ చేసి, అయ్యో సహోదరుడు ఆయన ఎలాంటి వాడు, లేక ఆయన పరిచర్య ఏంటి అంటే, ఆ సహోదరుడు చెప్పిన ఒక మంచి సాక్ష్యం ఏంటో తెలుసా? నాకు పరిచయమైన సేవకులు చాలా మంది ఉన్నారన్న, అయితే అందులో ఒక క్రమమైన స్థిరమైన పరిచర్య, నమ్మకమైన పరిచర్య చేస్తున్నవాడు ఆ సహోదరుడు అన్నాడు. ఆయన అందరికీ పరిచయం లేదు. ఒకవేళ నేను ఇప్పుడు పేరు చెప్పాను అనుకోండి, సేవకులు కొందరు ఉన్నారు, మీలో ఎవరో ఆయన గుర్తించలేరు. అయితే ఒక క్రమమైన పద్ధతిలో పరిచర్య చేసుకుంటూ ముందుకు సాగిపోయారు. ఎన్ని పోరాటాలు ఉన్నా దేవుని సేవకులు అలాగూ ఆ పోరాటాల మధ్య దైవ క్రమంలో సేవ చేసి వెళ్ళారు గనుక సేవ నిలబడింది. చేస్తే నిలబడే సేవ చేయాలి. మా నాన్నగారు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్న దినాల్లో ఆయన ఒకటే మాట అనుకున్న మాట ఏంటంటే, నేను దేవుణ్ణి పిలిచాడు, ఎంతమంది వ్యతిరేకించినా దేవుడు పిలిచాడు గనుక ఈ సేవలో సాగిపోతాను అనుకున్నాడు. రకరకాల పేపర్లు సుమారుగా ఎన్నో లిస్టులు వేసి పెట్టారు. ఇదిగో దీన్ని బట్టి ఈయన సేవకు ఒక్కరికి రాడు, లేక సేవకు వద్దు అని వ్యతిరేకించారు. కానీ మనుషులు ఆమోదించకపోయినా, లేక వ్యతిరేకించేవారు ఎంత వ్యతిరేకించినా దేవుడు ఆమోదించి పరిచర్యను అప్పగించాడు గనుకనే స్థిరమైన పరిచర్య జరిగింది. ఓకే వినండి, అందుకు పౌలు గారు కూడా అలాంటి పరిచర్య చేయడంలో చాలా చక్కగా తాను చేసినట్లుగా లేఖనాలను బట్టి మనం చదువుతూ ఉన్నాం. అయితే ఈ రాత్రి మనము ఈ శిష్యరికంలో అన్ని కోణాలు ధ్యానం చేయట్లేదు, కానీ కేవలం ఒక సంగతిని మాత్రమే ఒక ఉదాహరణతో ఆ సంగతిని జ్ఞాపకం చేసి తర్వాత దినాల్లో ప్రభు చిత్తమైతే ఈ అంశాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళతాను. రండి, అపోస్తుల కార్యముల గ్రంథంలో ఈ పాత నిబంధనలో శిష్యరికం చూస్తాం. క్రొత్త నిబంధనలో ప్రారంభంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనతో ఉన్న 12 మంది శిష్యులు, 70 మంది శిష్యులు, 12 మంది శిష్యులు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో
ఉన్న శిష్యుల సంఖ్య రాయబడకపోయినా అనేకులు అనే మాట అక్కడ మనం చదువుతాం. ఆయన వెంబడిస్తున్న వారి విషయంలో కూడా యేసు ప్రభు వారు ఎంత తేటగా, మీరు ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే, అంటే ఆ మరొక మాటలో చెప్పాలి అంటే, ఎవరైనా నా శిష్యులుగా ఉండాలి అనుకుంటే ఇదిగో ఈ అర్హతలో ఉండాలి, ఈ విధంగా ఉండాలి అని తేల్చి చెప్పిన సందర్భాలు మనకు కనబడుతున్నాయి. జన సమూహాన్ని చూసి ఆనందపడిపోయి సంతోషపడి తాను ఎంతో గొప్పగా ఫీల్ అయిన వాడు కాదు. సంఖ్య తనకు ముఖ్యం కాదు, కానీ శిష్యుల సంఖ్య తనకు ముఖ్యం అనే విషయాన్ని మనం చదువుతాం. అయితే యేసు ప్రభు వారు కాలం తర్వాత అపోస్తుల కాలంలోనికి మనం వస్తే, అపోస్తులైన పౌలు గారు ఈ పరిచర్య విషయంలో ఎంత చక్కగా ఉన్నాడో ఒక మాట చదువుదాం రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం. ఇక్కడ అపోస్తులైన పౌలు లుస్త్రాకు వచ్చినప్పుడు అక్కడ వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వివరాలు మనం చూద్దాం. మనం ఎరిగిన సంగతే, అయితే వరుస పాఠం కొరకై జ్ఞాపకం చేస్తుండగా కొంత శ్రద్ధగా ఇక్కడ ఆలకించాలి. అపోస్తులైన పౌలు దెర్బేకు వచ్చాడు. చూడండి, దెర్బేకును 16:1 చదువుతున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనిలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని. ఈ మాట మీరు గమనించాలి. పౌలు లుస్త్రాకి వెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తిని చూశాడు. అతడు శిష్యుడు, తిమోతి అనే శిష్యుని చూశాడు. అతని పరిస్థితిని ఎరిగిన తర్వాత పౌలు అతడు తనతో కూడా రావాలి అని ఆశపడ్డాడు. పౌలు అలాగూ తన వెంపటి తీసుకుని వెళ్ళినట్టుగా మనం చదువుతాం. అయితే ప్రియులారా, ఈ తిమోతి శిష్యుడిగా తన సేవా జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని ప్రారంభించాడు. ఒక శిష్యుడు ఉండెను అనే మాట మనం చదవాలి. గమనించండి, మొదటి వచనంలో ఒక శిష్యుడు ఉండెను, తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. లుస్త్రాలో శిష్యుడుగా ఉన్నాడు. ఒకవేళ ఆ కుటుంబ పరిస్థితులు కూడా మనం చాలాసార్లు ధ్యానం చేసి ఉండవచ్చు. కానీ అయితే తిమోతి శిష్యుడైన తిమోతిని వినండి, పౌలు వెంటబెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వెంటబెట్టుకుని స్వార్థ సేవలో వాడుకున్నాడు. ఆ తర్వాత మనం చదువుతూ వస్తే తిమోతిని గూర్చి కొన్ని ప్రత్యేకమైన పదాలు మనం గమనిస్తాం. ఈ 16వ అధ్యాయం 1వ వచనంలో శిష్యుడైన తిమోతిని ప్రస్తావించబడితే రాసుకోండి, గుర్తించండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పరిచారకుడైన తిమోతి అని కనబడతాడు. శిష్యుడైన వాడు పరిచారకుడిగా ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో పరిచర్య చేసేవాడుగా సాగిపోతున్నాడు. ఎంత మంచి కమెండేషన్ అక్కడ ఇచ్చాడో చూసారా? ఒకడు తండ్రికి, ఒక కుమారుడు తన తండ్రికి చేసినట్లుగా నాకు పరిచర్య చేశాడన్నాడు. ఈనాడు ఇది ఉందంటారా సంఘాల్లో? ఇలాంటి కనబట్లేదు. ఏదో హైఫైగా రావడం, వెళ్ళిపోవడం, అంతవరకే. మందిరానికి రావడం, వెళ్ళిపోవడం వరకే. దేవుని సేవకులకు పరిచర్య చేసే యవనస్తులు చాలా తక్కువగా కనబడుతున్నారు. దేవుని పరిచారకులకు పరిచర్య చేసే భాగ్యం దొరకడం ఎంత గొప్ప సంగతో. వ్యక్తులు ఎవరైనా అది క్షేమకరం కనుక నేను ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తున్నాను. రేడియో జోషి గారు అంటే అందరికీ పరిచయమైంది. మాకు నందికొట్కూరులో సభలు జరుగుతున్నప్పుడు వాక్యం చెప్పడానికి వచ్చాడు. వస్తూ తాను చెప్పిన మొదటి రోజు రాత్రి తన సాక్ష్యాన్ని చెబుతూ, తాను చెప్పిన సాక్ష్యం అద్భుతంగా కనబడింది. నమ్మిన తర్వాత ఎస్ ఆనందం గారి వెంట చాలా కాలం తిరిగాడట. వారి బ్యాగులు మోసాను, వారి బట్టలు ఉతికినాను, వారికి ఎంతో పరిచర్య చేశానని సభాముఖంగా చెబుతున్నప్పుడు ఎంతో సంతోషించాను. ప్రియులారా, దేవుడు ఆ వ్యక్తులంతా అధికంగా వాడుకుంటున్నారంటే ఒకప్పుడు వారు ఆరంభం నుండి బోధకులు కాదు. ఈనాడు ఎలాగుంది అంటే స్టార్టింగే బోధకులం కావాలి కదండి. 4 వచనాలు వచ్చి ఆరాసాయకరంగా లేయగలిగితే ఇంకా చాలు. ఏమి ఆయన నాకెందుకు మెయిన్ మెసేజ్ ఇవ్వట్లేదు అని ఆశించేవారు లేరా ఈ దినాల్లో? అబ్బో, చాలా మంది ఉన్నారు. దాన్ని బట్టే కదా గలాటలు చాలా సంఘాల్లో. పౌలు తిమోతిని వెంట పెట్టుకుని వెళ్ళగా చాలా కాలం తిమోతి పౌలు వెంట ఉన్నాడు. శిష్యుడైన తిమోతి, రెండవది పరిచారకుడైన తిమోతి. రోమాపత్రిక 16వ అధ్యాయము 21వ వచనం మీరు గమనించండి. జత పనివాడైన తిమోతి అని ప్రస్తావించబడింది. వింటున్నారా? ఆ గ్రేడ్లు మీరు చూస్తున్నారా? ఎంత పెరిగిపోతున్నాడో గమనించారా? 1 శిష్యుడైన తిమోతి, 2 ఆ పరిచారకుడైన తిమోతి, 3 జత పనివాడైన తిమోతి అని చెప్పటం. ప్రియులారా, ఎంత గొప్ప సంగతి. ఇది చాలాసార్లు మనం ధ్యానాలు చేసి ఉండవచ్చు. అయితే మరొకసారి అడుగుతున్నాను, పరిచారకుడు కాకపోతే జత పనివాడు కావడానికి వీలు లేదన్నమాట.
చాలాసార్లు నేను కూడా ఆయనతో సమానమే అనుకుంటున్నాం. కొంచెం ఆగు, తొందర ఎందుకు, పరిచర్నే లేదు, ఏదో వస్తున్నావు వెళ్ళిపోతున్నావు తప్ప సంఘాలకు దీవెనకరంగా కనబడడం లేదు. ప్రియులారా, ఈ క్రమం ప్రతి విశ్వాసిలో కనబడాల్సిందే. ఎవరికి జంపింగ్ లేదు. కనీసాలు కదండి, ఈ దినాల్లో చాలా దినాల నుండి కూడా ఒకవేళ అబ్బాయో అమ్మాయో మంచి జ్ఞానవంతులైతే, చక్కగా విద్యలో ప్రావీణ్యతను కనపరిస్తే, కొన్నిసార్లు 5వ తరగతి వాడు 5వ తరగతి వెళ్ళాల్సిన వారు జంప్ చేసి 6వ తరగతిలోకి వెళుతూ ఉంటారు. ఓకే, కానీ ఇది జంపింగ్ లేదండి. బైబిల్ పద్ధతిలో జంపింగ్ పద్ధతి ఏదీ లేదు. క్రమంలో రావాల్సిందే. ఎక్కడా కూడా నేను పర్వాలేదండి, నేను సేవకుని కుమారునండి, లేక నేను ఫలానా లేఖనాలు ఎరిగిన వాడిని, ఫలానా అంటే కుదరదు ప్రియులారా. క్రమంలో రావాల్సిందే. ఒకటి శిష్యుడైన తిమోతి, 2 పరిచారకుడైన తిమోతి, 3వది జతపనివాడైన తిమోతి. చివరిగా తిమోతి మొదటి పత్రిక 6:11 చదివితే దైవజనుడైన తిమోతి అని మనం చదువుతాం. ఆహా, ఎంత గొప్ప సంగతి అండి, దైవజనుడిని పిలువబడడం. సరే, ఆ వివరాలు దేవుని సేవకుల ద్వారా, దైవ సేవకుడు దైవజనుడు ఉన్నటువంటి తేడా కూడా చాలాసార్లు మనం విని ఉంటాం. నేను ఇప్పుడు ఆ టాపిక్ లోకి వెళ్ళడం లేదు. అయితే ఇక్కడ ఈ 4 సంగతులు మాత్రం మన మనసులో నిలబడిపోవాలి. శిష్యుడిగా జీవిస్తున్నవాడు, పరిచారకుడిగా ఎదిగినవాడు, జతపనివాడిగా మరీ ఎదిగినవాడు, చివరికి దైవజనుడిగా ఉన్నతమైన స్థానంలో నిలిచి అనేకులకు మాదిరిగా జీవించి తన సేవా పరిచర్యను సంపూర్ణం చేసిన వాడు అని చెప్పడంలో సందేహం లేదు. ప్రియులారా, ఈ క్రమంలో రాగలిగితే దీవెన ఏంటో తెలుసా? సంఘాలకు దీవెనేమిటో తెలుసా? రండి, ఆ వచనాన్ని చదువుతున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము చూద్దాం. 16వ అధ్యాయము 5వ వచనం గమనించండి. 16వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. నేను చదివిన వరకు నాకు కనబడలేదు, కనబడింది 2 స్థలాలు. ఒకవేళ మీకు కనబడితే నాకు చెప్పండి. తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథంలో ఓన్లీ 2 సార్లు వివరణ ప్రస్తావించబడింది. ఏ విస్తరణ? సంఘముల విస్తరణ, విభజన కాదు. నోట్ దిస్ పాయింట్, విభజన కాదు, విస్తరణ ప్రస్తావించబడింది. 2 సార్లు నాకు కనబడింది. ఒకటి తెరవండి, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనంలో మనం చదువుతాం. కావున యూదయ, గలిలయ, సమరయుల దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. పరిశుద్ధ ఆత్మ, ఆ వచనాన్ని చదువుతాను చూడండి. 9వ అధ్యాయం 31వ వచనం. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనొచ్చు విస్తరించుచుండెను. సరే, అక్కడ విస్తరణ ఇక్కడ విస్తరణ ఉంది కాబట్టి బ్రదర్ చదివారు అనుకుంటున్నారా? నేను అందుకోసం చదవాలా? మీరు ఆ వచనం ప్రారంభాన్ని గమనించాలి. ఎక్కడ? 16వ అధ్యాయము 5వ వచనం ప్రారంభం, 9వ అధ్యాయము 31వ వచనం ప్రారంభం చూడండి. కావున, గనుక అనే మాటలు ప్రస్తావించబడింది. దాని ముందున్న సంఘటన ఏమిటి అంటే 9వ అధ్యాయంలో పౌలు పిలువబడి, పట్టబడి, దేవుని సంఘములో చేర్చబడి సంఘానికి పరిచయమైన దినాలు. ఇక్కడ తిమోతి కూడా దేవుని సేవలో ప్రారంభమై కొనసాగుతున్న దినాలు. అంటే నేను నాకు ఏమర్థమైందో చెబుతున్నాను వినండి. ప్రియులారా, ఒక క్రమమైన పద్ధతిలో దేవుని సంఘములో ఉన్నవారు పెంచబడుతూ ఉపయోగించబడుతూ వస్తే సంఘాలకు ఎప్పుడైనా దీవెన. మళ్ళీ రిపీట్ చేద్దునా? నేను నేర్చుకుంది, నాకు అర్థమైంది. ఈ 2 వచనాలు చదువుతుండగా నాకు అర్థమైంది ఏంటి అంటే, దేవుని పిల్లలమైన మనం ఒకప్పుడు పాపాత్ములమై యేసుక్రీస్తు వారి రక్తము చేత, పవిత్రమైన రక్తము చేత కడగబడి ఆయన బిడ్డగా తీర్చబడిన తర్వాత సంఘంలోనికి రావడం ఎంత ముఖ్యమో, సంఘములో చేర్చబడడం ఎంత ముఖ్యమో, సంఘములో పెంచబడడం కూడా అంతే ముఖ్యం. కొన్నిసార్లు కేవలం ఒక ఆత్మ రక్షించబడే వరకే ముఖ్యం అనుకుంటాం. నో. ఒక ఆత్మ రక్షించబడిన తర్వాత ఆ ఆత్మ లేక ఆ వ్యక్తి ఆ దేవుని సంఘంలో దినదినము జాగ్రత్తగా పెంచబడడం కూడా అవసరం. ప్రభు చెప్పింది అదే కదా. ఏమన్నాడు ప్రభువారు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సువార్త చెప్పారంట బిడ్డ అని చెప్పాల. సువార్త చెప్పగా నమ్మిన వారిని శిష్యులుగా మీరు తయారు చేయాలి అన్నాడు. సో మీ పని సువార్తతో అయిపోలేదు, మీ పని సువార్త ప్రకటనతో అయిపోలేదు, కానీ మీ పని వారిని శిష్యులుగా తయారు చేయటంలో ఉంది అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి గమనించాలి, దేవుని క్రమంలో సంఘములో ఉన్న వారందరూ ఉండగలిగితే మనకు అపోస్తుల కార్యం 16
5 అలా తర్వాత 9వ అధ్యాయం 31 వచనం మన స్థానిక సంఘాల్లో కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈనాడు అది కనబడడం లేదు. ఒక వ్యక్తి విశ్వాసి పెరుగుతున్నాడంటే సమస్యలకు కారకుడు అవుతున్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్న దేవుని పిల్లలమైన మనందరం కూడా, నీవు నేను అందరము పరిశీలించుకుందాం. ఆత్మీయంగా పెరిగిపోతున్నాం. 20 ఏండ్లయింది, 30 ఏండ్లయింది, 40 ఏండ్లయింది ప్రభువు నమ్ముకొని ఆత్మీయంగా పెరుగుతూ ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ నీ పెరుగుదల సంఘానికి క్షేమమా? సంఘ విస్తరణ కోసం నీ పెరుగుదల ఉపయోగపడుతుందా? సంఘ విభజన కోసం ఉపయోగపడుతుందా? పరిశీలించుకోవాలి. మాట్లాడే ప్రతి మాట విభజన లేక అసమాధాన సంబంధమైన సంగతులే మాట్లాడితే ఎక్కడ దొరుకుతుంది ప్రియులారా? అందుకే ఒక వ్యక్తి పెరిగే కొద్దీ సంఘం విస్తరించుట, సహవాసం విస్తరించుట, లేక విశ్వాసాల విస్తరణే జరగాలి, కానీ విభజన జరగడానికి వీల్లేదు. వినండి, ఒక మాట ఇక్కడ చెప్పాలి. దేవుని సంఘంలో లేక దేవుని సేవకునిగా హృదయ వేదనతో ఒక మాట చెప్పాల్సి వస్తుంది. చాలా స్థలాల్లో విభజన ఎక్కువైపోతుంది. అది కూడా ఎవరి ద్వారా జరుగుతుందో తెలుసండి. చాలా విచారకరమైన మాట ఏంటంటే, అనుభవం కలిగిన వారి ద్వారా విభజన జరుగుతుంది. ఇదే పెద్ద బాధాకరమైన సంగతి. ఏంటండి అంత అనుభవం కలిగిన వారు కదా అంటే, అవును అనుభవం కలిగిన వారే, కానీ ఎందుకో నేనేం చెప్పలేను, మనం తీర్పు తీర్చడానికి కాదు. కానీ అయితే అర్థమైన మాట చెబుతున్నాను. అనుభవం కలిగిన వారి వలన విభజన అనేది మనం గమనిస్తున్నాం. చాలా విచారకరమైన సంగతి అని మరొకసారి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఈ శిష్యరికము ద్వారా సంఘాలకు దీవెన, ఆశీర్వాదం అనే సత్యాన్ని లేఖనాలు స్పష్టంగా మనకు తెలియచేస్తున్నాయనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సంగతులు మన మనసులో ఉంచుకుందాం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇది మన సంఘాల్లో జరిగిస్తున్నామా? ఈ కార్యాన్ని మన సంఘాల్లో ఎందుకు పాటించడం లేదు? కొన్నిసార్లు మనం అనవచ్చు, మన వారు కూడా అనవచ్చు, ఏంటంటే ఇది మనకు కాదు అంటారు. ఎందుకు కాదో చెప్పండి. ఒకవేళ ఇది ఎందుకు మన స్థానిక సంఘాలకు అది అవసరం లేదు అనేది ఆలోచన, లేక ఇది వాక్యానుసారం కాదు అనేది ఆలోచన ఈనాడు పెరగడం లేదు. అలాంటి పరిస్థితులు కనబట్లేదు. నేను చెప్పక తప్పదు. కానీ బాక్సింగ్ అసెంబ్లీస్లో ఉన్న ఒక మంచి గుణం ఏంటో అని, ఇది ఈ టాపిక్ విషయంలో మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను. ఏమిటి అంటే, బాక్సింగ్ అసెంబ్లీస్లో ఒక వ్యక్తి స్వార్థకు రాకముందు ఎంత తర్బీదు పొందాల్సి వస్తుందో వారి దగ్గర మనం నేర్చుకోవాలి ప్రియులారా. ఎన్ని దినాలు వారి దగ్గర, ఎంతో కాలంగా అనుభవం కలిగిన సేవకుని దగ్గర అనుభవం లేని యవనస్తులు దినాల తరబడి, సంవత్సరాల తరబడి నేర్చుకుని వారి దగ్గర సేవా పరిచర్యకు బయటికి వెళుతూ ఉన్నారు. ఫలభరితమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. అలాగూ మన స్థానిక సంఘాల్లో ఉండడం ఎంతైనా ఆశీర్వాదకరమని నేను మనవి చేస్తున్నాను. రండి, మరొక చిన్న సంగతిని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యముల మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనికి రండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ శిష్యరికంలో ఆయన చెప్పిన ఒక్క మాట చదువుకొని అందులో ఒక సంగతిని మాత్రమే ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. ప్రియులారా, ఈ సంగతులన్నీ కూడా ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళదాం. శిష్యరికములో అలాగ వృద్ధి అనేది సంఘాల మధ్య కనబడితే, శిష్యులుగా తయారు చేయగలిగితే సంఘాలకే క్షేమం, సంఘాలకే దీవెన అనే సత్యాన్ని లేఖనాలు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. రండి, ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము గమనించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఏర్పాటు చేసుకోవడంలో ఆయన పలికిన మాట, అక్కడ ఉన్న మాటని 4వ అధ్యాయము 18, 19 వచనాలు. 4వ అధ్యాయము 18, 19 వచనాలు చూస్తారా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 18, 19 వచనాలు. యేసు గలిలయ సముద్ర తీరము నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రియులారా, శిష్యుడు అనే పదం బైబిల్ గ్రంథంలో 294 లేక 84 సార్లు అనుకుంటాను ప్రస్తావించబడింది. కానీ క్రైస్తవుడు అనే పదం మాత్రం 3 సార్లే ఉంది. ఈనాడు ఎక్కువ వాడబడుతుంది ఏది చెప్పండి? శిష్యుడు అనే పదమా? మన మధ్య లేనే లేదు. క్రైస్తవుడు అనే పదం వాడబడుతుంది. ఇది చాలా విచారమే. ఎవరైనా నిన్ను అడిగితే మీరు ఎవరండి అంటే, నేను యేసు ప్రభు శిష్యునండి అని చెప్పుకోగలుగుతున్నామా? ఆ పదాలు మనకు రావట్లేదు.
మనం వస్తే మేము ఫలానని. ఇంకా మరి దరిద్రమైన అలవాటు ఏంటంటే, మీరెవరండి అంటే ఏదో పాత సంగతులు, మన కులాలు చెప్పుకునే వారు విశ్వాసులు కూడా ఉన్నారు. మేము ఫలానా వారం అండి, మేము 2 అండి, మేము 3 అండి, మేము 4 అండి, 5 అండి అని చెప్పుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఎంత విచారం, ఇంకా సావలాది. అందుకే చెప్పుకుంటున్నారు. ఎవరైనా యేసుక్రీస్తు వారి రక్తం చేత కొనబడిన వారు అయితే వారు ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను యేసయ్య రక్తం చేత కొనబడిన యేసు శిష్యునండి అని చెప్తే ఎంత వెరైటీగా ఉంటుంది. వింటున్న వాడిని ఆలోచింపచేస్తుంది కదా ఈ సంగతి. దయచేసి అలాగూ చెప్పడానికి మనం ప్రయత్నం చేయటం ఎంతైనా మంచిది. ఇప్పుడు ప్రభు వారు సముద్ర తీరం నడిచి వెళుతూ ఉన్నాడు. అక్కడ చేపలు పట్టేవారు కనబడ్డారు. మీరు నన్ను వెంబడించండి, ఫాలో మీ అన్నాడు, వెంబడించండి అన్నాడు. ప్రియులారా, అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో కూడా పౌలు తిమోతిని ఏమడిగారు తెలుసా? నా వెంబడి రావాలి అని పిలుచుకొని పోయాడు. ఇక్కడ నేను ఒక సంగతిని మరలా ప్రస్తావించాలి. వీలైతే మరలా మత్తయి దగ్గరికి వస్తాం, కానీ 16వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఒక్క మాట అలాగూ కొన్ని పాయింట్స్ అక్కడ గుర్తు చేయడం ఎంతైనా క్షేమకరమని ప్రేరేపణ కలుగుతా ఉంది. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 4వ వచనంలో తన వెంట పెట్టుకుని సేవ నేర్పించి పరిచారకుడిగా ఉండి జతపనివాడిగా ఉండి ఆఖరికి ఒక దైవజనుని స్థానంలోనికి వెళ్ళిన ఆ తిమోతి ద్వారా సంఘాలు క్షేమం పొందాయే తప్ప, సంఘాలు విస్తరించాయే తప్ప సంఘాల ఇబ్బంది రాలేదు కదా. నేను అడుగుతున్నాను, ఎందుకు అలాగూ జరిగింది? ఈ మిగతా వారు లేరా? మీదాను నా ద్వారా ఎందుకు జరగడం లేదు, నీ ద్వారా ఎందుకు జరగడం లేదు అని ప్రశ్నించుకోవాల్సిన అక్కరలేదా? అలాగూ ప్రశ్నించుకుంటే నాకు 4 సంగతులు అర్థమయ్యాయి. ఆ 4 సంగతులు గుర్తు చేస్తాను. 1, తిమోతి మంచి సాక్ష్యం కలిగిన వాడు. మీరు అక్కడ చూసారా? అతడు మంచి పేరు పొందినవాడు అని వ్రాయబడి ఉంది. మంచి పేరు పొందినవాడు ఎక్కడ? బయట కాదు. బయట మంచి పేరు పొందే వాళ్ళు ఉన్నారు. తాను ఉన్న ఊర్లో కాకుండా బయట అనేక స్థలాల్లో మంచి పేరు పొందిన వారు ఉన్నారు. ఊర్లో చూస్తే చరిత్ర బాగుండదు, బయట మాత్రమే బాగుంటుంది. కాదు, నీకెక్కడ దేవుని ప్రజలు కారు అన్నారో అదే స్థలములో నువ్వు దేవుని ప్రజలుగా పిలువబడ్డావు. ఎంత దీవెనకరం! అలాగా జరిగిన సన్నివేశాలు లేవా దైవ గ్రంథంలో? 1 సాక్ష్యం, స్థానిక సాక్ష్యం ఎంతైనా అవసరం. అందుకే 16వ అధ్యాయం మనం చదువుతాం కదా, అతడు మంచి పేరు పొందినవాడు అనే మాట నేను మళ్ళీ చదవాలనిపిస్తుంది. ఒకసారి చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనం. అతడు లుస్త్రలోను ఈకొనిలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవారు. సహోదరుల వలన మంచి పేరు పొందినవారు. సహోదరుల వలన మంచి పేరు పొందితే దాని అర్థం ఏంటో తెలుసా? ఆల్రెడీ సమాజంలో మంచి పేరు ఉంటేనే సహోదరుల వలన మంచి పేరు దొరుకుతుంది. కాదంటారా? చెప్పండి. ఎవడు సహోదరులు? ఎవరి సహోదరులు? తన ఇంటి సహోదరులు కాదు. ఇక్కడ లుస్త్రలోను ఆ మాట చూడండి, ఈకొనిలోను ఉన్న సహోదరులు అంటే తనలాగా రక్షణ పొందినటువంటి వారు. అతని గూర్చి ఎంత మంచి పేరు అతను సంపాదించుకున్నాడు చూడండి. అందుకే ఇతనితోనే పౌలు ఒక మాట అంటాడు, గుర్తుందా మీకు 9వ పత్రికలో? ఓ తిమోతి, నీవు లుస్త్రలో ఉన్నప్పుడు, ఈకొనిలో ఉన్నప్పుడు మంచి పేరు పొందావు, మంచిదే, అక్కడ లేదులేండి, కానీ ఆ భావంతో గుర్తు చేస్తున్నాను. విశ్వాసులకు మాదిరికరంగా ఉండు అంటాడు. విశ్వాసులకు ఒక వ్యక్తి మాదిరికరంగా ఉన్నాడు అంటే సమాజంలో ఖచ్చితంగా మాదిరికరంగా ఉంటేనే విశ్వాసులకు మాదిరికరంగా ఉండడం అన్నది అది సాధ్యమవుతుంది ప్రియులారా. కాబట్టి దయచేసి గమనించండి, ఇతడు మంచి సాక్ష్యం పొందినవాడు. ఉందా సాక్ష్యం? ఏమండి, సాక్ష్యం ఉందంటారా? ఎక్కడ నిలబడినా నీ సొంత ఊర్లో నిలబడి, మీ సొంత గ్రామంలో నిలబడి, ఏసే దేవుడు, నన్ను మార్చిన దేవుడు నిన్ను మార్చగలడు అని చెప్పే దమ్ముందా? ఒక ఆయన, మా నాన్నగారు నందికొట్కూరులో మీటింగ్స్ సువార్త యాత్ర జరుగుతుంది. మీటింగ్ సందర్భంగా సాయంకాలం వీధిలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాం. అందరూ సువార్త ప్రకటిస్తున్నారు. నాన్న ముందుగానే, ఇదిగో ఆ సహోదరుడా, నువ్వు ఫలానా సెంటర్లో అని అందరికి చెప్తూ ఉన్నాడు. ఒక సహోదరునికి చెప్పాడు, ఏమయ్యా పేరెందుకులేండి, సహోదరుడా నువ్వు ఫలానా సెంటర్లో వాక్యం చెప్పాలి అన్నాడు. అంటేనే సరే జానన్న అన్నాడు. ఆ సెంటర్కి వెళ్ళాం. పాట పాడారు, పౌలన్న గారు పాట పాడారు. పాట పాడిన తర్వాత చుట్టూ చూస్తుంటే ఈయన గనపల్లా, యాడున్నాడో గనపల్లా, యాడిపోయినాడో గనపల్లేదు. ఎటపోయినా ఆ మనిషికి చెప్తే కదా ఎటపోయినా మనిషి అని చెప్పి నాన్న అడుగుతున్నాడు, ఎక్కడ గనపల్లా. ఆఖరికి స్వార్థంతో ముగించుకొని ఇంటికి పోయిన తర్వాత అక్కడ కనపడినాడు. ఏమయ్యా నీ మనసేసరా అంటే మా నాన్న అనే విధానం, నీ మనసేసరా ఆడ వాక్యం చెప్పండి, ఆడిపోతావు అంటే, జానన్న ఆడదప్ప ఆడన్నా చెప్తానన్న సాక్ష్యం సువార్త అన్నాడు. ఆడదప్ప ఆడన్నా చెప్తానన్నా అన్నాడు. అమ్మో ఏమన్నా ఏమైందంటే అయింది, మళ్ళా ఆడలేదు సాక్ష్యం.
ఒకవేళ ఆయన మైకి తీసుకొని ప్రియులారా యేసు ప్రభు నమ్మండి అంటేనే వస్తారు కొందరు, అడిగేటోళ్ళు వస్తారు, సాలేరా నీ బతికే బాగలేదులేరా అనేవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అందుకే తనకు ధైర్యం చాలలేదు. ప్రియ దేవుని ప్రియులారా, ఒకటి సాక్ష్యం, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. రెండవది, ఎవరి ద్వారా సంఘాలకు దీవెన కలుగుతుంది అంటే రెండవది లేఖనం ఎరిగిన వారి ద్వారా. ఒకసారి చూడండి, దేవుని వాక్యంలో ఆ సంగతులు జ్ఞాపకం చేస్తాను. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. తిమోతి మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం గమనించండి. దేవుని ప్రియులుగా, ఈ రాత్రి ఈ సంగతులు ఎందుకు చదువుతున్నామంటే స్టడీ కోసమని నేను అనుకోవట్లేదు. ఇట్స్ నాట్ ఎ స్టడీ, ఇది అప్లికేషన్ కోసం చదువుతున్నాను. మనందరము కూడా మన జీవితాలకు అన్వయించుకోవడానికి చదువుతున్నాను. కాబట్టి దయచేసి ఈ సంగతులు గమనించాలి. 15 వచనం చూడండి. 15 వచనం, దేవుని ఎదుట యోగ్యునిగా 3వ అధ్యాయం 15 వచనం 3:15. క్రీస్తు 14:15 కలుస్తున్నాయి కదా, ఆ వచనాలు చదువుతున్నాను. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. నేను చెప్పింది తర్వాత సంగతి, నీకు బాల్యము నుండి లేఖనాలు తెలుసు అన్నాడు. మీరు చదవండి, తిమోతి మొదటి పత్రిక 2వ పత్రికలో లేఖన ప్రస్తావన పౌలు ఎన్నిసార్లు చేశారో మీరు గమనించండి. ఒక వ్యక్తి సంఘానికి ఎప్పుడు దీవెనకరంగా ఉంటాడు? సాక్ష్యం కలిగిన వాడిగా ఉన్నప్పుడు. రెండవది, లేఖనాలు ఎరిగినప్పుడు. లేఖనాలతో నీ పరిచయం ఎలాగుంది? లేఖనాలతో నీ సమయం ఎలా గడుపుతున్నావు? లేఖనము లేకపోతే నువ్వు సంఘానికి దీవెనకరంగా ఉండలేవు. మనుషులకు మాయోపాయముల చేత, మాటల చేత, కల్పనాకథల చేత సమయాన్ని వ్యర్థం చేస్తావే తప్ప సంఘానికి దీవెనకరంగా ఉండలేవు. పిల్లారా, చెప్పనివ్వండి, జరిగింది కాబట్టి చెప్తున్నాను. నేను, మా నాన్నగారు చాలా మంచి, అంటే చదువుకోకపోయినా దేవుడు చక్కని జ్ఞానం ఇచ్చాడు. నేను ప్రభువు నమ్ముకొని సేవకు వచ్చిన మొదటి దినాల్లో మా నాన్నగారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మోషే, నువ్వు ఆలోచన చేసి జోష్ మాథ్యూ గారికి, పెద్ద పెద్ద దైవ సేవకులు జాన్ కురియన్ గారికి ఉత్తరాలు రాయాను. ఏం రాయాలి నాన్న? ఎందుకంటే వాళ్ళు ఏ దినాల్లో వాళ్ళ ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారో ఉత్తరాలు రాయి తెలుసుకో అన్నాడు. ఎందుకు నాన్న అంటే, లేదురా, నువ్వు వాళ్ళ ఖాళీగా ఉన్న దినాల్లో వారి దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని నేర్చుకో అని చెప్పి నన్ను పంపించాడండి మా నాన్నగారు. జోష్ మాథ్యూ గారు, థామస్ మాథ్యూస్ గారు, అలాగే జాన్ కురియన్ గారి దగ్గరికి ఎన్నిసార్లు పంపించాడు. మాటి మాటికి పంపించేవాడు. వెళ్ళి వారితో, చిన్న పిల్లవాడిని, యవన వయస్సులో ఉన్నవాడిని, వారి ఇంట్లో ఉంటూ వారితో పాటు కొన్ని దినాలు గడిపి వచ్చేవాడిని. ఒకరోజు జోష్ మాథ్యూస్ గారు ఒక మాట అన్నాడు, మోజెస్, బీ కేర్ఫుల్ వెన్ యు స్టాండ్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ ద వర్డ్ అన్నాడు. వాక్యం చెప్పే సమయంలో, వాక్యం చెప్పే స్థలము లేక అవకాశం దొరికినప్పుడు చాలా జాగ్రత్త అన్నాడు. అని అంటూ ఒక మాట అన్నాడు, ఒకవేళ నువ్వు సిద్ధపరుచుకొని ప్రభు పాదాల దగ్గర సిద్ధపరుచుకున్న లేఖనాలు అది వింటున్న వారికి దీవెనకరంగా లేకపోతే నీ సమయం నువ్వు వేస్ట్ చేసుకుంటావు. నువ్వు నీ వాక్యాన్ని వినడానికి కూర్చున్న ఒక 100 మంది అనుకో, ఆ 100 మంది గంటలు కూడా నువ్వు వేస్ట్ చేసిన వాడు అవుతావు. ఇంకోటి గుర్తుపెట్టుకో, ఆ వారి టైం వేస్ట్ చేసావు గనక వారి విషయంలో కూడా నువ్వు దేవుడికి లెక్క చెప్పాలన్నాడు. అప్పటి నుంచి భలే భయం వాక్యం చెప్పాలంటే. కొన్నిసార్లు కదండి అనుకోని రీతిగా నిలబడాల్సి వస్తుంది, చాలా వేదన అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలకు దీవెన లేకపోతే, ప్రజలు నిలబడినప్పుడు లేఖనాల ద్వారా ప్రజలకు ఆశీర్వాదం లేకపోతే ఆ ఎంత మాత్రం కూడా సంఘానికి దీవెన ఉండదు. నాకు లేఖనాలు తల జ్ఞానం ఉంటే సరిపోదు, లేఖనాలు నా జీవితంలో నెరవేర్చబడి అవి చూపించకపోతే దానివల్ల ఆశీర్వాదం లేదు. కొంతమందికి లేఖనాలు తెలుసు కానీ సాక్ష్యం లేదు. ఏం చేద్దాం అలా అటుంటలోను? వారికి లేఖనాలు బాగా తెలుసు. ఏమండి ఉన్నారా అంటారా లేదా? ఏమండి మీకు తెలిదేమో కానీ నాకు తెలిసినంత వరకు కొంతమంది వెంటనే జ్ఞాపకం వస్తూ ఉంటారు. లేఖనాలు వారికి బాగా తెలుసు. అబ్బో, అసలు ఎవరం పనికిరాం. ఒక ఆయన ఉన్నాడు, నేను అంటున్నాను, మీరు ఏమన్నా అనుకోండి, చెబుతున్నాను. ఆయన నేను విన్న సందేశాల్లో 100,000 సేవకుల సందేశాలు విన్నాను. అందరికంటే నంబర్ 1 మొదటి వ్యక్తిగా నేను ఆయన గుర్తించాను. ఈ రోజు వరకు కూడా ఆయన నిలబడితే ఎంత సిస్టమేటిక్ గా ఉంటుందో లేఖనాలు. ఆ పాయింట్స్ వైజ్ పాయింట్, ఒక పాయింట్కు అవసరమైన ఇల్లుస్ట్రేషన్ చెప్తారు, రెండవ అవసరమైన ఇల్లుస్ట్రేషన్ చెప్తూ ఎక్సలెంట్ సందేశాన్ని అందిస్తాడు. బట్ హి డిడ్ంట్ హ్యావ్ టెస్టిమనీ, సాక్ష్యం లేదు. సాక్ష్యం ముఖ్యం, ఆ తర్వాత లేఖనాలు మొదట కాదు. లేఖనాలు తెలిసిండొచ్చు బాబు, లేఖనాలు తెలిసిండొచ్చు అయ్యా,
లేఖనాలు ఎన్నైనా తెలుసుండవచ్చు, కానీ సాక్ష్యం లేకపోతే లేఖనాలు ఎంత తెలిసినా లాభం లేదు. ఒకటి సాక్ష్యం, రెండు లేఖనం. మూడోది ఏమంటాడు తెలుసా? పౌలు తిమోతికి రాస్తూ ఈ సంగతులు ప్రస్తావిస్తాడు. ఎందుకు? నీకు అప్పగించిన ఈ పరిచర్య నువ్వు నెక్స్ట్ ఎవరికి అప్పగించాలి? ఎవరికి అప్పగించాలి? చూడండి, అక్కడ 2 పదాలు ప్రస్తావించబడ్డాయి. అది చెప్పి నేను ముగిస్తాను, లేక అంశంలో సాగిపోతాను. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము ఇప్పుడు 2వ వచనం చదువుతున్నాను. 2 తిమోతి మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. నీవు అనేక సాక్షుల ఎదుట, 2వ వచనం చూడండి, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను, ఇదే పత్రికలు ఏమంటాడు? బాల్యము నుండి ఎరిగిన సంగతులు అంటాడు, నా వలన వినిన సంగతులు అంటాడు. గమనించండి, ఇది నేర్చుకునే వాని పద్ధతి. ఇంట్లో నేర్చుకున్నాడు, సొంత సంఘంలో నేర్చుకున్నాడు, సేవకుని వెంట తిరుగుతూ కూడా నేర్చుకున్నాడు. ఓకే, వినండి. నా వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు, అంటే నెక్స్ట్ బోధకులు తయారు చేయాలి. నువ్వు ఇతరులను బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము అన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటో చూడండి, వినండి జాగ్రత్తగా. తిమోతిలో ఈ 2 లేకపోతే తిమోతి ఈ 2 కలిగిన వ్యక్తులకు ఎలాగ అప్పగిస్తాడు? జస్ట్ ఆ మాట మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు తిమోతితో? ఓ తిమోతి, నా వల్ల నువ్వు విన్నావు సంగతులను, నా వల్ల విన్న సంగతులను నువ్వేం చేయాలి? ఇతరులకు అప్పగించాలి. ఎందుకు? వారు కూడా మరొకరికి అప్పగించాలి. ఇతరులకు అప్పగించుట కొరకై నువ్వు ఎవరికి అప్పగించాలో తెలుసా ఈ పని? 1 నమ్మకమైన వారికి, 2 సామర్థ్యము గల వారికి. ఇప్పుడు 4 మాటలయ్యా, గుర్తు వచ్చాయి మీకు? ఒక వ్యక్తి తన శిష్యరికంలో, విశ్వాస జీవితంలో సంఘాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ప్రియ దేవుని పిల్లలారా, ఈ 4 ఖచ్చితంగా ఉండాల్సిందే. శిష్యుడైన వాడు దైవజనుడు స్థాయికి వెళ్ళాడు. మీరు ఇద్దరి పరిస్థితుల్లోనే సంఘం విస్తరించుచుండెను అన్న మాట మనం చదువుతాం. అయితే గమనించండి, విస్తరణ జరిగింది, సంఘాలు స్థిరపరచబడ్డాయి. ఆయా ప్రదేశాలకు వెళ్ళి యవనస్తుడైన తిమోతి సంఘాల్లో క్రమపరిచినటువంటి వాడిగా కూడా కనబడతాడు. ఎంత గొప్ప స్థాయి దొరికిందో చూసారా? ఒకప్పుడు సామాన్యమైనటువంటి వాడు ఈరోజు సంఘాల మీద దేవుడతని వాడుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? తాను పెరిగిన క్రమం దైవ క్రమంలో పెరిగాడు, పెంచబడ్డాడు, అలాగున సంఘాలకు దీవెనకరంగా ఉన్నాడు. అది మాత్రమే కాదండి, అతనిలో 4 సంగతులు చూస్తున్నాం. 1 సాక్ష్యం కలిగిన వాడు, 2 ఏం చదువుకున్నాం? లేఖనములు ఎరిగిన వాడు, 3 నమ్మకమైన వాడు, 4 సామర్థ్యము కలిగినటువంటి వాడు. సామర్థ్యం ఉందా? దేవునికి ఇచ్చిన దాంట్లో ఆ స్కిల్ఫుల్నెస్ సంపాదించగలుగుతున్నావా? ఏమండి, గొలియాతో ఒకసారి ఉండండి, ఫస్ట్ ట్రై చేస్తున్నాను బ్రదర్, ఒకసారి ట్రై చేస్తాను, తర్వాత సెకండ్ ట్రైలో చూసుకుంటాను నీతో అలా. నో ట్రైల్ అట్ ఆల్. వెళ్ళాడు, యుద్ధ భూములకు వెళ్ళాడు, వేసేసాడు, అంతే. అది కావాల్సింది. సామర్థ్యత ఉందా? నేర్పరితనం ఉందా? దేవునికి ఇచ్చిన వరాన్ని వృద్ధి చేసుకోగలుగుతున్నావా? లేక ప్రక్కన పెట్టేసి, మూలకు పెట్టేసి, బూజు పట్టేటట్టుగా, రస్టు పట్టేటట్టుగా ఉందా? దేవుని కోసం వాడబడే సాధనవా, లేక తుప్పు పట్టిన సాధనంగా ఉన్నామా? పరిశీలించుకుందాం. అప్పుడే సంఘాలకు దీవెనకరంగా, ఎప్పుడు సామర్థ్యం గల వారి ద్వారా, ఎప్పుడు నమ్మకమైన వారి ద్వారా సంఘాలకు దీవెన కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, శిష్యరికంలో కేవలం ఒక అవుట్లుక్ మనం చూస్తూ వచ్చాం. ఎగ్జాంపుల్ తిమోతిని చూసాం. ఈ దినాన్ని ప్రౌచితమైతే తర్వాత సంగతులు తర్వాత ధ్యానం చేద్దాం. మన మనసులో ఉంచుకుందాం. నీవు నేను శిష్యులుగా ఎదుగుదాం. అదే సమయంలో దేవుని ఆత్మీయంగా వృద్ధి చేసే కొలది కొత్తగా నమ్మిన వారిని శిష్యులుగా వారిని కూడా తయారు చేద్దాం. యేసయ్య ఆ గ్రేట్ కమిషన్, ఆయన చెప్పినటువంటి గొప్ప ఆజ్ఞ సగమే కాదు నెరవేర్చాల్సింది, పూర్తిగా నెరవేర్దాం. సగం నెరవేర్చడం అంటే ఏంటి? సువార్త చెప్పడం. పూర్తి నెరవేర్చడం అంటే ఏంటి? శిష్యులు తయారు చేయటం. ఆ గ్రేట్ కమిషన్ను సంపూర్ణంగా మనం ఫుల్ఫిల్ చేయడానికి, సంపూర్ణంగా నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుదాం. మన స్థానిక సంఘాల్లో, మనమున్న స్థలాల్లో ఈ కార్యాన్ని చేపడదాం. ఒక ఖచ్చితమైన సంఖ్య మనకు ముఖ్యం. మా సంఘానికి 500 మంది వస్తున్నారన్నాడు. మంచిదే అన్నా. ఎంతమంది యేసయ్య శిష్యులు? ఎంతమంది అటెండెన్స్ కోసం వస్తున్నారు? ఎంతమంది కేవలం ఏదో చూసిపోదామని వస్తున్నారు? ఆ కేటగిరీస్ మనం ఏర్పాటు చేసుకుందాం. ఇదిగో వీళ్ళు చాలా కాలమైంది, వీరిని మనం ఫాలోఅప్ చేయలేదు, వీరిని వెంబడిద్దాం, వారిని ప్రభు కొరకు సంపాదిద్దాం, ప్రభు స్వరూపంలోనికి మార్చుదాం అనే సత్యాన్ని లేఖన వెలుగులో నేర్చుకుంటూ ఉండగా
పాటిద్దాం. ప్రభు కొరకై, స్థానిక సంఘాల దీవెన కొరకై మన ఆధ్యాత్మిక జీవితంను దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. దేవుడి మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ప్రభు నానందరికి వందనాలు. చేసుకొని జీవితంలో ఎన్నో మార్పుల ప్రకారం